जय सदगुरु प्रेम महाराज की जय। अमलांबा श्रीमती घंटीकोट सुभद्रम्म सदगुरु प्रेम महाराज की जय। श्रीधर शिवराम दीक्षित सदगुरु प्रेम महाराज की जय। దండము సద్గురుదేవ దండము వేదాంత సార దయగుణశీల దండము గురు ఓం నిరసన దండము గురు రాజపాహి దండము తండ్రి దండమాఖండ దండము తండ్రి దండము గురుదేవా నిండారా కృపాజోడు ఎండామావుల రీతి నుండేటి బ్రహ్మాండ ఉండదని సెలవిస్తిరి నేనుండ చూడగలేని దాయన్ బహుదండిదని ఎడి సత్పురార్యాలుండ దూపిన కన్న తండ్రి దండము తండ్రి దండమాఖండ దండము తండ్రి। जय अमलांबा श्रीमती घंटीकोट सुभद्रम्म सद्गुरु ब्रह्म श्रीधर शिवरामदीश सद्गुरु ब्रह्म महाराज नमो नमः। आरट राम राय सद्गुरु ब्रह्म महाराज नमो नमः। जय गुरुदेवा। అసలు తత్వాలండి చిత్తరు రంగు గోడల అని చదువుకున్నాము। ఇప్పుడు 95వ పద్యం అండి, ఎరుకను విడిపించే లక్షణంలో అది లావతు కృష్ణదేశక ప్రభువులు రచించిన ఎరుకను పచ్చలో పరిపూర్ణ కందార్థ ధరువున్నది। 95వ పద్యం। పరిపూర్ణములో లేనిదే ఎరుకొక్కటితో తనను ఎరిగిన మృషగా పరిపూర్ణములో లేనిదే ఎరుకొక్కటితోచి తనను ఎరిగిన మృషగా ఎరికే విడుచునదట్లనా ఎరికే విడుచును అదెట్లనా కరములు తమ పనులు తామే గడుపునటుగను ఇది కాకుంటే కలదింకోటి వీను మరి కానిదా మాట మంచిది మాటని పరిపరి విధముల పలుకే పలుకుల పని గురు గడువునట్లుగాను ఇది కాకుంటే కలదింకోటి వీను। పరిపూర్ణంలో ఎరుక లేనిది ఎరుకొక్కటి తోచి లేనిది తనకు తా తోచబడి ఈ విషయాన్ని కనుక ఎరుక తెలుసుకుంటే తనకు తానే విడిచిపోవడం అని అర్థం। శిష్య పరిపూర్ణంలో లేని ఎరుక ఒకటి తోచినది, అది అట్టిది ఏమనిగా అట్టి లేని ఎరుక తాను మృష లేనిదే ఏర్పడుటను విచారిస్తే తెలుసుకునేది ఏదో తనకు తానే లేకపోవట। అది ఎలాగనగానే చేతులు ఇచ్చుట పుచ్చుకొనుట అన్న పనులు అలాగే చేసుకుంటూ ఉన్నాయో తనకు తానే ఇవ్వడం తీసుకోవడం అన్న పనులు తాను అలవాటు ప్రకారంగా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి చేతులు। అలాగే నోటితో మరి మంచి మాట అని చెడు మాట అని పలికినట్లుగా తెలియము అనగా ఇచ్చుట పుచ్చుకొనుట రెండు భిన్నమైన పనులు। ఇచ్చుట పుచ్చుకొనుట పనులు రెండు భిన్నమైనవి, రెండు సమం కాదు। ఇవ్వడం అంటే పుచ్చుకోవడం అంటే రెండు వేరు పనులు। ఓకే అదే అభ్యాసము చేసినట్లుగా ఎరుకే పరిపూర్ణం ఉన్నదని తెలిసినప్పుడు తానుకు తాను లేకుండా పోను। ఎరుకే ఈ పరిపూర్ణం ఉన్నదని తెలిసినప్పుడు తాను లేదని లేకపోవచ్చున్నది। ఈ రెండు విధములుగా ఎరుకే జరుగుతున్నది అని భావం। ఎరుక ఇది లేనిది, ఇది మృష లేనిదే తనకు తాను తోచబడి ఇంత జగములు అల్లుకొని
ఈ లేనిది అన్న విషయం, నాకు మూలం లేదు అన్న విషయం ఎరుక గ్రహిస్తే ఎరుక తనకు తానే విడిచిపోతుంది. ఎలా విడుస్తుంది అంటే, మనం ఈ బుర్ర ఉపయోగించకుండానే పనులు, చేతులు వాటంతటా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. ఎవరైనా ఏమైనా ఇస్తే ఇలా పుచ్చుకోవడం, ఎవరికైనా ఏమైనా ఉంటే ఇలా ఇవ్వడం పనులు. అలాగే కొంతమంది డ్రైవింగ్ అలవాటు ఉన్న వాళ్ళు కారులో కూర్చొని స్టీరింగ్ ముందు చేతులు వాటి పనులు అవి చేసుకెళ్ళిపోతూ ఉంటారు. వారు ఏదో పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు బుర్ర వేరేగా ఉన్న అలవాటు ప్రకారంగా వాళ్ళు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అలాగే మనం బయటకు ఎక్కడికైనా వెళ్తాము, అలవాటు మన ఇల్లు మనకు అలవాటు. ఎక్కడికైనా వెళ్ళినా ఊరంతా తిరిగి తీర్థయాత్రలు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కాళ్ళు వాటంతా అవి మళ్ళీ మన ఇంటికి మనం తీసుకొచ్చేస్తాయి. ఎలా వస్తామంటే ఏదో ఆలోచించుకుంటూ ఇంటికే వచ్చేస్తాం. మరి ఇంకొక అక్క ఇంటికి ఇంటికి వెళ్ళాం. అలాగా ఎరుక దానంతట అది విడిచిపోతుందని ఈ పద్యం యొక్క భావం. జై సద్గురు ప్రేమ్ మహారాజ్కి జై. అమలాంబ శ్రీమతి గంటికోట సుభద్రమ్మ సద్గురు ప్రేమ్ మహారాజ్కి జై. అంటే ఇది గూఢార్థం తెలుసుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. లేనిది ఉన్నట్టుగా తోచబడేది, మరి ఉన్నదేది ఉన్నదాన్ని జాడ తెలుసుకుంటే లేనిది లేకుండానే పోతుంది. ఎలాగంటే ఉన్నది మీకు తెలియాలి, ఉన్నది పరిపూర్ణం, అంతా నిండి ఉన్న బ్రహ్మస్వరూపం ఏకమై ఉంది. భిన్నాభిన్నాలు కాదు, భిన్నమైనది అభిన్నమైనది కాదు, అంతా నిండి ఏకీకృతంగా ఏకమయ వస్తువు, అంతా నిండి ఉన్న బ్రహ్మాండ స్వరూపం. బ్రహ్మాండ ఆవల ఈవల అనేక కోటి బ్రహ్మాండాలు అందులో జనిస్తున్నాయి, గతిస్తున్నాయి. అది మాత్రం చరణం లేకుండా అంతా నిండి నిబిడీకృతమై ఉంది. ములుగుచ్చ సందు లేక కలిగి ఉన్నది బట్టబయలు గదరా మాయన్న, ఇదిగో చూడు కదలాదోయన్న, పలుకన్నా పలుకాదు తలకన్నా తెలియదు అని పద్యం కూడా ఉంది. పలుకన పలుకగరా కనకలపోయుధమైన మదికి గదులకి ఎప్పుడు ములుగుచ్చు సందు లేకన కలిగి ఉన్నది బట్టబయలు గదరా మాయన్న. పలుకుతో చెప్దామంటే అక్కడ ఎరుక రహితమైన స్థితి. ఎరుకుంటే పరిపూర్ణం ఎప్పటికీ దర్శనం కాదు. ఎరుక లేనిది పరిపూర్ణం. ఎరుక లేకుండా మరి ఆవలి విషయాన్ని మనం తెలుసుకొని ఈ ఊహా జగాలను విడిచి ఉండడం, ఇదంతా ఊహా జగాలు ఎరుకతో వచ్చింది. ఎరుక లేకపోతే ఇది జీవుడు లేడు, జగత్తు లేదు, ఏది లేదు. ఏది లేదంటే అంతా ఉంటుంది, అది మీకు అనవసరం. నీవు లేకుండా పోవాలి. నీవు లేకుండా ఉండాలంటే నీలో ఉన్న అహం రహితం అవ్వాలి. ఎరుక లేని స్థితి అనుభూతి పొందాలి. అది ఎలా పొందాలి అంటే గురువు మనసు శిష్యుడు అర్థం చేసుకోవాలి. గురువు పరిపూర్ణుడై అంతా నిండి ఉన్న బ్రహ్మస్వరూపం దర్శించి తానే అదయ్యి ఆనందరహితం అచల స్థితిలో ఉండి శిష్యుని ఉద్ధరించడం కోసం కానీ లేని ఎరుకని కలిగి గురు బోధనలు చేస్తారు. తాను పొందిన ఆనంద స్థితిని గురువులకి శిష్యులకి చూపిస్తారు. గురువులు దేనితోటి చూపిస్తారు? ఎరుకతోటో చూపిస్తారు. ఎరుకలేని స్థితిని వివరించి చెప్పి ఎరుకతోటే చూపించి చూపగరానిది చూపించి నువ్వు ఉండ చూస్తేవి కదా, దీన్ని పొద్దు తలవబోక ఇదే గురి బోధ నిన్నంట దగ్గర కాదా అన్నది. ఏదైతే తలపగరాకున్న తలచుదామన్నా కలిసేది ఎరికే. మదికి తగలదు, మది అంత ఆలోచించినా తగలదు ఆ పరిపూర్ణం. ఎందుకంటే ఎరుకుంటే అది లేదు, అది అంతా నిండి ఉంది. ఈ ఎరుక ఈ అబద్ధం నిజంగా భాషిస్తుంది. ఈ అబద్ధం తెలుసుకొని సత్యంగా సత్యదర్శనం చేసుకుని ఈ ఈ అసత్యాన్ని సత్యంగా విడిచుంటే పరిపూర్ణం అదే. సత్యమైన బట్టబయలు అసత్యమైన ఎరుక సత్యము కాదని సత్యముగా విడిచి ఉంటే చాలు అన్న పూర్ణ దర్శనం అయ్యి ఆ గురువు చూపించిన దర్శనాన్ని శిష్యుడు గురువు మనసు అర్థం చేసుకొని లేనివాడు అవుతాడు. ఇప్పుడు గురు శిష్య రహితం అచలమే సనాతనం శాశ్వతం అంతేనండి ఉంది. యుగాలుగా ఈ ఎరుక వస్తూ ఉంది పోతూ ఉంది. దీని జాడ ఏమాత్రం అది
పట్టించుకోవడానికి అందులో ఎరుక లేదు. ఎరుకుంటే దాంతో మళ్ళీ అన్ని భావాలు ఉంటాయి. ఎరుక లేనిది నిజ స్థితి పరిపూర్ణం. అది అంతా నిండి ఉన్నాయి బ్రహ్మస్వరూపం. ఆ ఉనికి కొంచెం మనం అర్థం చేసుకుని ఆ ఉనికిలో ఉంటే చాలు, ధ్యానం జన్మ ధ్యానం అయిపోతుంది. ఆ సద్గురుమూర్తి కృప కలిగితే ఈ నేను ఈ తహదహలాడే ఎరుక విడిపించుకోగలిగితే అదే నిధి దర్శనం. ధ్యానమన్నలకు ఆ క్షణంలోనే ఫుల్ స్టాప్. జై సద్గురు ప్రభు మహారాజుకి జై. జై గురుదేవ. సద్గురు చరణం భవభయ హరణ.